కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసేటప్పుడు ఎక్సైట్మెంట్ వేరే ఉంటుంది. ఇంట్లో ఎక్సైట్మెంట్ నాకు స్ట్రెస్. అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందే. వెజ్ పికిల్ అండ్ ఒక నాన్ వెజ్ పికిల్ అదిరిపోయిందండి అసలు. పెట్టుకోండి, దూది లాగా ఉంటుంది. ఐ ప్రామిస్. మనం సైజు మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి, ఎందుకంటే ఇంత చిన్ని చిన్ని ప్రాన్స్ అంతా పెట్టడం నాకు ఇష్టం ఉండదు. వెజిటేరియన్స్ కూడా మసాలా ఫీల్ రావాలి కాబట్టి వీ హ్యావ్ ప్లాన్ ఫర్ దిస్ మష్రూమ్ పిక్. సో చూసారు కదా, కొంచెం కూడా మట్టి లేకుండా తెల్లగా మిల్క్ లాగా ఉన్నాయి మా మష్రూమ్స్. చాలా మంది అంటున్నారు ఈ ఎన్ఎం ఫుడ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది అని చెప్పేసి. ఎందుకునంటే మేము వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. అగారో సుప్రీం హై ప్రెషర్ వాషర్ అండి. సో కార్ వాష్ చేసుకోవచ్చు, బైక్స్, సైకిల్స్, మన హౌస్ కూడా వాష్ చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా కంఫర్టబుల్. మీరు చూసారనంటే, సో దీన్ని చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడంతా నేను ఎందుకు ఇవన్నీ కొనుక్కుంటున్నాను అని అంటే, ఇప్పుడు మా ఆయన కారుకి సంబంధించినవి మాకు రోజు కారు ఇంత మురికొచ్చిన టార్చర్ అనమాట. సో అవన్నీ క్లీన్ చేసుకోవాలి అని అంటే మనం దాని సామాన్ని కొనిపెట్టేసేస్తే ఏ టెన్షన్ ఉండదు. సో దీనికి కావాల్సినవన్నీ ఎలా ఎలా యూజ్ చేయాలి, యూసేజ్ ఏంటి మీకు కూడా చూపిస్తాను, ఓకేనా. ఇది వచ్చేసేసి కార్డెడ్ ఎలక్ట్రిక్ అనమాట. అండ్ దీంట్లో 120 బార్స్ మ్యాక్సిమం ప్రెషర్ ఉంటుంది. ఇది వచ్చేసి 9050 grams ఆఫ్ వెయిట్ అనమాట. అండ్ ఈ హోస్ పైప్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసేసి 8 meters ఉంటుందన్నమాట. సో దీనికి వచ్చేసేసి 1800 watts హై ప్రెషర్ వాషర్ అండి. సో అందుకని మంచిగా మురికి, ఆయిల్, లేకపోతే స్టిక్కీగా ఉండే డస్ట్ ఇవన్నీ కూడా ప్రెషర్ హైగా రావటం వలన చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఒకేసారి మనం 6.5 liters ఆఫ్ వాటర్ కానీ లేకపోతే మినిమం వాటర్తో కానీ చాలా తక్కువ టైంలో ఆ ప్రెషర్ అనేది ఎక్కువ ఉండడం వలన ఫాస్ట్గా క్లీన్ చేసేయచ్చు. సో ఈ అడ్జస్టబుల్ నాజిల్ ఏదైతే ఉందో దీంతో మీరు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకటే ప్రెషర్ అనేది ఉండదు, చక్కగా మీరు మీకు తగ్గట్టుగా మీరు వాడుకోవచ్చు. ఫోమ్ బాటిల్ కూడా ఇస్తారండి. సో దీంతో ఏంటంటే డైరెక్ట్లీ మనము వాష్ చేసేటప్పుడే డైరెక్ట్గా షాంపూ వాష్ కూడా అయిపోతుంది అనమాట కారు. సో ఇది డైరెక్ట్గా మనము పైప్కి అటాచ్ చేసుకుంటే ఈజీగా మనం యూజ్ చేయొచ్చు. ఆటోమేటికలీ షట్స్ ఆఫ్ పంప్ అండి. సో ట్రిగర్ ఈజ్ నాట్ ఎంగేజ్డ్ అంటే మన ఎనర్జీ సేవ్ చేయడానికి, పంప్ లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి అది ఆటోమేటిక్గా షట్ ఆఫ్ చేసేస్తుంది. సో 15-20 minutes కంటిన్యూస్గా మీరు వాడిన తర్వాత కొంచెం మీరు ఆఫ్ చేసేసుకున్నారంటే అది ఓవర్ హీట్ అవ్వకుండా కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఎందుకంటే మనం వస్తువు కొనుక్కున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా వాడటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి 150 to 200 hours యూసేజ్ తర్వాత ఆయిల్ అనేది మార్చుకోవాలన్నమాట. అప్పుడు లాంగ్ లైఫ్ ఉంటుంది మన మిషన్ కానీ. సో మన అగారో ప్రోడక్ట్స్ అన్నీ కూడా 1 year వారంటీతో వస్తాయండి. మీరు ఆన్లైన్లో కొనుక్కున్నప్పుడు ఇమీడియట్లీ మీరు అప్డేట్ చేసుకుంటే ఆ 1 year వారంటీ అనేది మీకు అప్డేట్ అయిపోతుంది అనమాట. సో మాకైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ మేము కొనుక్కున్నాము. సో ఇప్పుడు వాడి మీకు చూపిస్తాం. సో ఇది వచ్చేసేసి ఫస్ట్ ఇలా కనెక్ట్ చేయాలి, చేసి ఇక్కడ టైట్ చేసేయాలి. సో రెండో ఎండ్ని బకెట్ ఫిల్టర్కి ఇట్లాగా కనెక్ట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసేసి మన ట్యాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు అండి. ప్రస్తుతానికి మనకి ఇక్కడ కార్ దగ్గర ట్యాప్ కనెక్టర్ లేదు కాబట్టి మనము ఇది పెట్టుకున్నాం బకెట్లోకి, ఓకే. అండ్ ఇప్పుడు ఈ ఇన్లెట్ పైప్కి ఇది పెట్టామన్నమాట మంచిగా టైట్గా, ఎందుకంటే ఇది మిషన్కి కనెక్ట్ చేస్తాం. సో ఇది కూడా టైట్ చేసేసుకున్నాం, ఓకే. నౌ విల్ స్టార్ట్ క్లీనింగ్. సో ఇది అవుట్లెట్ హోస్ పైప్ మనం ఇలాగ కనెక్ట్ చేస్తున్నామండి. దాన్ని మంచిగా టైట్ చేసేసుకోవాలి. సో ఈ హోస్ పైప్కి మనము ఈ గన్నుని కనెక్ట్ చేయాలి. ఓకే. సో ఈ హోస్ గన్కి మళ్ళీ ఈ పైప్ టైట్ చేయాలి. ఇవన్నీ మీకు ఎందుకు నేర్పిస్తానంటే నేను ఈరోజు నేర్చుకుంటున్నాను కాబట్టి. ఇప్పుడు మనకి ఫోమ్కి ఒక చిన్న ఇది బాటిల్ కూడా ఇచ్చారనమాట. దాంట్లో మనం షాంపూ వేసి వాటర్ వేసి దీనికి ఇలాగా కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసిన తర్వాత ప్రెషర్ వస్తుంది అనమాట. సో మనం ఫోమ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత నీట్ అయిపోయిందో. శ్యామ్ జాబ్ ఈజీ అయిపోయింది. శ్యామ్ ఇలానే మొత్తం సైడ్ పీస్ అన్ని ఫుల్ క్లీన్ చేసేసుకోవచ్చు.
చూసారు కదా ఎంత మంచిగా ప్రెషర్ వస్తుందో. ఇలానే మీరు షాంపూ కూడా వేసుకొని షాంపూ వాష్ కూడా చేస్తూ ఇవ్వండి. ఇలాగా బాటిల్లో వేసుకొని మనము ఫిట్ చేసుకొని లాక్ చేసుకోవాలండి. ఇవ్వండి ఎంత బాగా క్లీన్ అవుతుంది చూడండి ఇప్పుడు షాంపూ. మజా వచ్చిందండి, సూపర్ ఉంది. సో మీరు కూడా మంచిగా ఇది ఆర్డర్ పెట్టుకుని కొనుక్కోండి, చాలా బాగుంది. మనం లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు బాగా డస్ట్ పట్టేస్తుంది కదా కార్. యా, ఇది కార్ లో పడేసుకుంటే ప్రశాంతంగా మనం వాష్ చేసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది ప్రోడక్ట్. థ్యాంక్ యూ అగారు. మా ఎన్ఎం ఫుడ్స్ ఆఫీస్కి వచ్చేసామండి. కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేసేటప్పుడు ఎక్సైట్మెంట్ వేరే ఉంటుంది. అండ్ మా ఆవిడికి అందులో కూడా నేనైతే ఆల్రెడీ ఇంట్లో ఎక్సైట్మెంట్, నాకు స్ట్రెస్. అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా. ఎందుకంటే నేనేమనుకుంటానంటే ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకుంటారు జనాలు దీని. అదే నేను చెప్తున్నాను, తనకి ఆ స్ట్రెస్ ఉంది. కానీ నేను ఇస్తున్నానండి అష్యూరెన్స్. ఎందుకంటే నేను టేస్ట్ చేశాను ఆల్రెడీ ఇంట్లో. ఆ 2 పికిల్స్, వెజ్ పికిల్ అండ్ ఒక నాన్ వెజ్ పికిల్ అదిరిపోయిందండి అసలు. మష్రూమ్ పికిల్ అండ్ ప్రాన్స్ పికిల్ అన్నమాట. సో రెండు కూడా చాలా, వెజ్ వాళ్ళకి కూడా ఆ మసాలా టేస్ట్ అనేది రావాలి. ఎందుకంటే వాళ్ళు చికెన్, ఫిష్, మటన్, ప్రాన్స్ తినలేరు కాబట్టి. మష్రూమ్ పికిల్ అనేది డిఫరెంట్ గా ఉందండి. టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. ఆలస్యం చేయకుండా తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. దూది లాగా ఉంటుంది, ఐ ప్రామిస్. చాలా బాగుంటుంది అనమాట. సో మీరందరూ కూడా ఆ వీడియో చూడండి, ఆర్డర్ పెట్టుకోండి అండ్ ఎన్ఎం ఫుడ్స్ ని బాగా సక్సెస్ఫుల్ చేయండి. స్మాల్ ప్రిపరేషన్స్ చూపిస్తాం. ఇప్పుడు ఎలా చేస్తారనేది మొత్తం చూపించమండి. మొత్తం చూపిస్తాం, మళ్ళీ మీరు చేసుకుంటారు. చెప్పేస్తే మీరే పెట్టేసుకుంటారు. మేఘనా దగ్గరికి ఎందుకు వస్తారు? ఎన్ఎం ఫుడ్స్ లోకి వచ్చి కొనుక్కోవాలి అని అంటే ఒట్టి స్నిప్పెట్స్ చూడాలన్నమాట, అంతే. యా, చలో. మా ఎన్ఎం ఫుడ్స్ దేవుడు పూజ గది. ఇక్కడ సుజాత వర్క్ చేస్తుంది, ఇవన్నీ పెడుతుంది అనమాట, సర్దుతుంది. ఆల్రెడీ ప్యాక్ చేసింది. అంటే ఈ రోజు వెళ్ళాల్సిన ఆర్డర్స్ అనమాట ఇవన్నీ కూడా. రకరకాల వడియాలండి చూడండి, అంతా ఖాళీ అయిపోయింది స్టాక్. మళ్ళీ పెట్టిస్తున్నాము, స్టాక్ రెడీ అయిపోతుంది 2 days లో. గుమ్మడి వడియాలండి ఇవన్నీ కూడా, మినప వడియాలు ఇవన్నీ కూడా డెలివరీ అవ్వాల్సింది. సో ఇవి మళ్ళీ బాక్సెస్లో ప్యాక్ చేస్తారు. ఎవరెవరు ఆర్డర్ పెట్టుకున్నారో ఇలా మంచిగా అడ్రసెస్ పెట్టి ఇలా సెట్ చేస్తారన్నమాట. తర్వాత బాక్స్ ప్యాక్ చేసి పైన స్టిక్కరింగ్ చేస్తారు. చూసారా ప్రాన్స్ని ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైజు మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇంత చిన్ని ప్రాన్స్ అంతా పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అది చాలా ఇంత ముక్కలు ఏం మజా అవుతుంది. సో ప్రాన్స్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతానికి మేము నీట్ గా దాని లోపల నుంచి నరాలు తీయడం కూడా చాలా ఇంపార్టెంట్. నరాలు తీయకపోతే స్టమక్ అప్సెట్స్ అవుతాయి అన్నమాట. సో అందుకనే పర్టికులర్ గా దానికి కొన్ని గంటలు పడుతుంది క్లీనింగ్ కి. సో ప్రస్తుతానికి చాలా పని ఆఫ్ కోర్స్ పని ప్లస్ క్వాంటిటీ కూడా మనం ఎక్కువ కొంటే గానీ మనకు కావాల్సిన క్వాంటిటీ రాదనమాట. సో అది కూడా ఒకటి ఉంది ప్రాబ్లం మనకి. బట్ స్టిల్ ప్రాన్స్ పికిల్ అనేది ఇంకా లాంచ్ అయిపోతుంది. మీరు నెమ్మదిగా చూస్తారు. నెక్స్ట్ పికిల్ కూడా ఏంటి అనేది చూస్తారు. తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? ప్రాన్స్ ఫ్రై చేయాలా? ఓకే. ఆయిల్ మరుగుతుందండి. ఇప్పుడు దీనిలో ప్రాన్స్ వేస్తాం మనం. సో నల్ల భీమ పాకం అంటారు కదా, నా చెయ్యి పడితేనే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. నా చేతితో కలుపుతున్నాను. తొందరగా ఆలస్యం చేయకుండా ఆర్డర్ పెట్టుకోండి. ప్రాన్స్ పికిల్ యమ్మీగా ఉంటుందండి. మసాలా ఫ్రై చేసినావా? ఏం మసాలా అని ఎవరికి తెలియదు. ఆయిల్ ఏం కనిపించట్లేదు. వీళ్ళ సీక్రెట్ అయితే ఎలా అమ్మా? బిజినెస్ రెడీ అయిపోయింది.
ప్రాన్స్ పికిల్ రెడీ అయిపోయిందండి. చెప్పు, ఎక్సైటెడా? ప్రాన్స్ పికిల్ చాలా ఎక్సైటింగ్. ఎందుకనంటే చాలా రోజుల నుంచి 1 year నుంచి నేను అనుకుంటున్నాను, కాకపోతే సరైన నాకు అన్ని అమర్చలేకపోయాను నేను. సో ఈరోజు ఫైనల్లీ అన్ని సెటిల్ అయ్యాయి కాబట్టి మంచిగా ప్రాన్స్ పికిల్ కూడా రెడీ అయిపోయింది. సో మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే మా వెబ్సైట్ అండ్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ రెండు కూడా మీకు ఉంటుంది. రేపు మార్నింగ్ నుంచి 11 o'clock నుంచి ఇది ప్రాన్స్ పికిల్ విల్ స్టార్ట్. సో ఇప్పుడు అన్నంలోకి మంచిగా ఆవకాయ, వేడి వేడి అన్నంలో మన రొయ్యలు, వేడి రొయ్యల ఆవకాయ. కలర్ చూడు ఎలా ఉందో అసలు. అయిపోయిందా? ఫస్ట్ రొయ్యలు ఎలా ఉన్నాయని చూద్దాం. ఓకే అమ్మా? ఇది రొయ్యల సైజ్ అండి, మంచి సైజు. చూసారా, నరమంతా నీట్గా తీసి అప్పుడు ఇచ్చేస్తాను అనమాట. ఎదుకోండి. సో ఫస్ట్ ముద్ద మా ఆయనకి ఎలా ఉందో, ఉప్పు కారం నిజం చెప్పు. నువ్వు ప్రతిసారి ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తే వాళ్ళందరూ నన్ను తప్పుగా అనుకుంటున్నారు. అదిరిపోయిందండి. అసలు నేను చాలా చోట్ల ప్రాన్ పికిల్ తిన్నాను, రెస్టారెంట్స్ లో తిన్నాను అండ్ బయట మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో తిన్నాను. నేను ఆంధ్రాలో చాలా తిన్నాను, కానీ చాలా గట్టిగా ఉంటుంది ప్రాన్, అలా లాక్కోవాలి, అంత గట్టిగా ఉంటుంది. కానీ అసలు నిజంగా మా ఆవిడ ఎంత బాగా చేసిందంటే, సాఫ్ట్గా ఉంది ప్రాన్ అండ్ స్పైసీగా ఉంది. వావ్, ఆసమ్. సో NM Foods వెబ్సైట్ అండ్ ఫోన్ నెంబర్ రెండు కూడా మీకు స్క్రీన్ మీద ఉంటుంది. యూ కెన్ గో అండ్ ఆర్డర్ నౌ. చాలా బాగుంది మేడం. నేను యాక్చువల్ ప్రాన్స్ పికిల్ ఫస్ట్ టైం తింటున్నాను. అది అని ఇంతకుముందు ఎప్పుడు తినబుద్దేసే కదా, ఫస్ట్ ఒకసారి తిన్నాను మేడం, లాస్ట్ కంపెనీ ఆర్డర్ చేసినప్పుడు. టేస్ట్ నచ్చలేదు, ఇంక మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు. చాలా బాగుంది కదా ఇప్పుడు? చాలా బాగుంది సార్ నిజంగా. ఎలా ఉందిరా మిస్టర్ శ్యామ్ ప్రసాద్? కదా, ఇంకా ఆలస్యం చేయకుండా తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. I am a vegetarian. సో ఈరోజు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పికిల్ పెట్టబోతున్నాం. ఇట్ ఈస్ మష్రూమ్స్. ఎంత ఫ్రెష్ ప్రొడ్యూస్ చూసారా అండి. ఏ రోజుకి ఆ రోజే మార్నింగ్ మష్రూమ్స్ వస్తాయన్నమాట. వచ్చిన వెంటనే మనము రెడీ చేస్తామన్నమాట. అలా మాట్లాడుకున్నాము మష్రూమ్స్ కల్టివేట్ చేసే వాళ్ళని. సో మష్రూమ్ పికిల్ అండ్ ప్రాన్స్ పికిల్ లాంచ్ చేస్తున్నాం అనమాట. చాలా మంది అడిగారు వెజిటేరియన్స్ కి ఏంటి. సో వెజిటేరియన్స్ కూడా మసాలా ఫీల్ రావాలి కాబట్టి వీ హ్యావ్ ప్లాన్ ఫర్ దిస్ మష్రూమ్ పికిల్. అండ్ మష్రూమ్ పికిల్ మీకు బయట ఎక్కడా దొరకదు. నేను ఫుల్ గ్యారంటీ, నాకు తెలిసినంత వరకు నేను చాలా రీసెర్చ్ చేశా. దాని తర్వాత నేను ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత ఈరోజు పెట్టడం జరుగుతుందన్నమాట. అండ్ అద్భుతంగా ఉంది. మేము ఆల్రెడీ టేస్ట్ చేసేసాము. సో మీరు కూడా టేస్ట్ చేసి ఆర్డర్ చేసుకొని ఎలా ఉందో చెప్పండి. ఓకే, ఇదిగోండి. ఇది మనుషుల్ని చంపడానికి కత్తిని సానబెడుతున్నాడు, అంటే అదే మష్రూమ్ అనమాట. పాపం నా హెడ్ క్యాప్ ఇస్తున్నాడు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, కొంచెం కూడా మట్టి లేకుండా తెల్లగా మిల్క్ లాగా ఉన్నాయి మా మష్రూమ్స్. సో మష్రూమ్స్ అన్నీ మంచిగా కట్ చేసేసాము. ఫ్రెష్ మష్రూమ్స్ ఫ్రై చేసి మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, అయ్యో ఒక చెవు కమ్మలేదు, ఎక్కడో ఊడిపోయింది. లేదు, ఫోన్ మాట్లాడుతున్నానని నేనే తీసేసుకున్నాను. మష్రూమ్ ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మనం చూస్తుంది మష్రూమ్ పికిల్ కదా. మనం వెజిటేరియన్స్ కి అండ్ నాన్ వెజిటేరియన్స్ కి సెపరేట్ కడాయిలు వాడుతుంటాము. ఇది సెపరేట్ కడాయిలో మనం వెజిటేరియన్ చేస్తున్నామండి. తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. అసలు మష్రూమ్ పికిల్ తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇలా దూదిలాగా ఉంటుంది అనమాట మా మష్రూమ్ పికిల్. సో తప్పకుండా ట్రై చేయండి. సో అందుకనే ఇప్పుడు మీరు ఆర్డర్ చేసుకోవాలంటే చికెన్ పికిల్, ఫిష్ పికిల్, మటన్ పికిల్, ప్రాన్స్ పికిల్, దాని తర్వాత మష్రూమ్ పికిల్, దాని తర్వాత ఇంకా చాలా చాలా కొత్త ఐటమ్స్ రాబోతున్నాయి. సో డోంట్ మిస్ NM Foods టేస్ట్. చాలా మంది అంటున్నారు ఈ NM Foods కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది అని చెప్పేసి. ఐ అగ్రీ అండి, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, బట్ క్వాలిటీ కావాలి అని అంటే ప్రైస్ కూడా కావాలి కదా. ఎందుకునంటే మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి. అది చికెన్ కానివ్వండి, మష్రూమ్ కానివ్వండి, ప్రాన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి, అస్సలు మనం ఒకసారి కాచే ఆయిల్ని అసలు వాడము.
రెండోది క్వాలిటీ ఆయిల్, అన్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మనవి. సో ఇవన్నీ కూడా ఏంటంటే కారము ఇవన్నీ మనం కొట్టిస్తాం. సో దిస్ ఆర్ ఆల్ వెరీ ఎక్స్పెన్సివ్ మనం చేసే వర్క్ అంతా. సో అందుకని ఏంటి అని అంటే ఇంకొకటి నేను క్లియర్ గా చెప్తున్నానండి, 1.5 kg మనం మష్రూమ్ తీసుకుంటే అది ష్రింక్ అయితే కానీ నాకు 1 kilo పికిల్ రాదు. సేమ్ థింగ్ విత్ ప్రాన్స్, సేమ్ థింగ్ విత్ మటన్. సో అందుకనే అవి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో మీరు ఎందుకు అని అనుకుంటే దానికి ముందే చెప్తున్నాను నేను, బికాజ్ మళ్ళీ మీరు అనుకోకూడదు మేఘ్నా గారు మీరు ఎంత పెడుతున్నారు అని చెప్పేసి. సో అందుకనే నేను చెప్తున్నాను అనమాట. ఎందుకనంటే అవన్నీ వాటర్ కంటెంట్ ఉంటాయి, ష్రింక్ అయిపోతాయి అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ మనకి క్వాంటిటీ అనేది చాలా తక్కువ వస్తుంది. రెండోది మనం క్వాలిటీ సైజ్ కానివ్వండి, లేకపోతే క్వాలిటీ ఆఫ్ ద మష్రూమ్స్ కానివ్వండి, ఏది కూడా మనము కాంప్రమైజ్ అవ్వం. ఎప్పుడు అంటారు కదండి, పిండి కొద్ది రొట్టె అంటారు కదా. సో మనం క్వాలిటీ మంచిగా రావాలి అంటే దాంట్లో వాడే ప్రోడక్ట్స్ కూడా మంచిగా వాడాలి. సో ఎన్ఎం ఫుడ్స్ క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. సో అందుకని నేను ఒప్పుకోను కాంప్రమైజ్ అవ్వడానికి. ట్రై చేస్తాను తగ్గించడానికి, కానీ కుదరటం లేదు. అందుకని ప్యాకింగ్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్. సో అందుకని బయట మార్కెట్తో నేను ఎప్పుడు ఎవరిని పోల్చుకోనండి, ఎవరి పేజెస్ నేను చూడను. ఎందుకునంటే నేను కేవలం నా వర్క్ ఎలా ఉంది అన్నది మాత్రమే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను తప్పిస్తే పక్కోళ్ళు ఎలా చేస్తున్నారన్నది నేను చేయను. ఎందుకునంటే అప్పుడు ఏమైపోతుంది అంటే మనం ఫోకస్ తప్పిన వాళ్ళం అయిపోతాం అన్నమాట. నా ఫోకస్ ఏంటి, ఎన్ఎం ఫుడ్స్ మంచిగా నడవాలి, క్వాలిటీ ప్రోడక్ట్ జనానికి నేను సప్లై చేయగలగాలి, హెల్దీ ఫుడ్, క్వాలిటీ ఫుడ్. ఇప్పుడు బయట అందరూ పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వాడేసేసి పచ్చళ్ళు చేయొచ్చు, నేను చేయొచ్చు, అప్పుడు నేను ప్రైసెస్ బాగా తగ్గించవచ్చు. కానీ నేను అలా చేయలేను. ఎందుకునంటే నాకు నువ్వుల నూనెతో చేయాలి, లేకపోతే పల్లి నూనెతో చేయాలి. ఈ 2 నూనెలు తప్పిస్తే మేము ఇంకే నూనె వాడం. వెజ్ పికిల్స్ అన్నిటికీ నువ్వుల నూనె వాడతాం, అది కూడా కోల్డ్ ప్రెస్డ్. మష్రూమ్ పికిల్ కి మాత్రమే గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతాం. సో దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ అనమాట. సో ఇవన్నిటి మూలానే మాకు కొంచెం ప్రైస్ పడుతుంది. కాస్ట్ కటింగ్ అనేది మేము చేయలేకపోతున్నాము. కానీ ప్రైస్ విషయం మీరు పక్కన పెట్టి టేస్ట్ విషయాన్ని మీరు చూస్తే మీరు మా ఎన్ఎం ఫుడ్స్ ని అస్సలు వదలరు. ఓకేనా? సో మీరు ఇంకా ఇలాంటి మావి కొత్త కొత్త డిషెస్ మీరు ట్రై చేయాలి అంటే మా ఎన్ఎం ఫుడ్స్ వెబ్సైట్ కానీ లేకపోతే మా ఫోన్ నెంబర్కి కానీ మీరు రీచ్ అయితే మీకు మా టీమ్ మెంబర్స్ అందరూ కూడా మంచిగా హెల్ప్ చేస్తారు. ఓకేనా? సో నేను చాలా ఎక్సైటెడ్ అండి మష్రూమ్ పికిల్ అండ్ ప్రాన్ పికిల్. ఎందుకంటే మష్రూమ్ పికిల్ నేను ఎక్కువ మార్కెట్లో ఎప్పుడూ చూడలేదు. సో ఇది నేను ఓన్గా క్రియేట్ చేసుకున్న ఇన్నోవేషన్ అనమాట. సో లెట్ us hope it has come out well and మీ అందరూ కూడా బాగా దీన్ని ఎంజాయ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. అండ్ ఈ ఎండింగ్ లో ఇంద్ర లేరు, ఎందుకంటే ఆయన ఇంట్లో ఉన్నా, నేను ఆఫీస్ లో ఉన్న పని చేసుకుంటున్నా. సో అందుకని ఇంద్ర ఇప్పుడు లేరు కాబట్టి we will end the episode. So please order from NM Foods official website or my WhatsApp number 7893010298 is our WhatsApp number. మీరు ఫోన్ చేసినా ఓకే, వాట్సాప్ లో మెసేజ్ ఇచ్చినా ఓకే, వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టుకున్నా ఓకే. ఓకేనా? సో ఇంకా మంచి మంచి ఫుడ్స్ ట్రై చేయాలని అంటే మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ మా ఇన్స్టాగ్రామ్ లో ఎన్ఎం ఫుడ్స్ పేజ్ ని ఫాలో అవ్వండి. టాటా బాయ్, లాట్స్ ఆఫ్ లవ్. మన రెసిపీ వచ్చేసేసి మీరు ఆల్రెడీ చూసారు టైటిల్లో, కొత్తిమీర వంకాయ. వంకాయ శనగపప్పు చేస్తానండి. అబ్బా అల్లం వేసి చేస్తుంది ఆంటీ. కొన్ని ఆంటీ లేని లోటు ఇలాంటప్పుడు మాకు తెలుస్తూ ఉంటుంది అనమాట.